ప్రభుత్వ సలహాదారుగా ప్రమాణ స్వీకారం తర్వాత మొదటిసారిగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన రెడ్డి నిజామాబాద్ జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వ సలహాదారుడే కాదు, ఇకపై జిల్లాకు ఆయనే మంత్రి, ఆయనే రాజు అని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. జిల్లాకు మెడికల్ కాలేజీ తెప్పించిన ఘనత ఆయన చొరవతోనే వచ్చింది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదన్నారు. అధిష్టానం తనకు ఇచ్చిన బాధ్యతను గుర్తించి మరింత సమర్థవంతంగా పనిచేస్తారని, వ్యవసాయ రంగం మీద ప్రత్యేక దృష్టి పెడతారని సుదర్శన్ రెడ్డి తెలిపారు. కేవలం ఓటేసి ఏదో రోజుల్లో పబ్బం గడుపుకుని కాదు. మీరు గతంలో 10 సంవత్సరాలు చూశాం. వాడికి వీడికి అన్ని చేతుకు వలిసి ఏమి పని చేయకుండా లక్షలాది రూపాయలు బాకీలు తెచ్చి మనకు మళ్ళీ వచ్చిన ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు తొలగించిన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి మనటువంటి వాళ్లకు వాళ్ళు ఎవరితో వచ్చారు? మన ఓటుతో వచ్చారు. ఎట్లా వేస్తే పంటలు పండుతాయి, ఏ పంట వేస్తే దిగుబడులు పెరుగుతాయి నా ఆలోచనతో అగ్రికల్చర్ కాలేజ్ కూడా శాంక్షన్ తెచ్చుకున్నాం. మరి ఆ దద్దమ్మలకు లేకుండానా? ఏమీ తేలే. నేను ఇప్పుడు ఒకటే అడుగుతా ఉన్నాను, మహేష్ గౌడ్ గారు చెప్పినట్టు నర్సరీ ఆర్ట్స్లో సెకండ్ ఉన్న షుగర్ ఫ్యాక్టరీ నడిచేదాన్ని నేను వచ్చినప్పుడు మా సర్కారు వచ్చినక్కడ ప్రభుత్వమే నడుపుతా అని చెప్పాడు. ప్రభుత్వ సలహాదారులుగా నియమితులై మొదటిసారి నేను మీకు స్పష్టం చేస్తా ఉన్నాను, వారు ప్రభుత్వ సలహాదారులే కాదు, నిజామాబాద్ జిల్లా కూడా వారే మంత్రి, వారే మంత్రివర్యులు. ఈ జిల్లాకి పెద్ద ఆయన ఆలోచనలు కానీ ఆచరణలో కానీ దాదాపు 35 ఏళ్ళుగా గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం చేపట్టిన అకుంఠిత దీక్షతో పట్టుదలతో చేసేటువంటి అలవాటున్నటువంటి వ్యక్తి ఆయన. అది వ్యాపారంలో అదేగా రాజించాడు. తర్వాత రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా ప్రతి ప్రజా సమస్యని తన ఇంటి సమస్యగా, తన సొంత సమస్యగా పరిగణించి దాని మీద పట్టుదలతో పనిచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వారు శాసనసభ్యుడిగా, తర్వాత మంత్రిగా, ముఖ్యంగా మెడికల్ కళాశాల తీసుకురావడంలో వారి పట్టుదల లేకుంటే నిజామాబాద్కి మెడికల్ కళాశాల వచ్చేదే కాదు. నేను ప్రత్యక్షంగా చూసినటువంటి సందర్భం. ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ అవకాశం లేకున్నా ఢిల్లీలో గులాబ్ నబీ ఆజాద్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారులు ఒప్పించి మెప్పించి నిజామాబాద్కి మెడికల్ కళాశాల తీసుకురావడంలో